నేను సైతం కార్యకర్తను. భావోద్వేగానికి గురైన హరీష్ రావు. తెలంగాణ ఉద్యమకారులంతా స్వతంత్ర సమరయోధులతో సమానం. పదవులు వద్దని రాష్ట్రాన్ని కోరిన నిబద్ధత కేసీఆర్ సొంతం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన ఆత్మకథలో స్వయంగా రాశారు, కేసీఆర్ పని చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఇవాళ ఎవడెవడో వచ్చి కేసీఆర్ పై మాట్లాడుతున్నాడు. ఉద్యమ కాలంలో రేవంత్ రెడ్డిపై ఒక్క కేసైనా ఉందా? ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. సిద్దిపేట దీక్ష దివాస్లో మాజీ మంత్రి హరీష్ రావు. చాలా బాగా మాట్లాడింది నిన్న హరీష్ రావు గారు. నిన్న ప్రణబ్ గారు తన ఆత్మకథలో, అదే మన మాజీ రాష్ట్రపతి గారు తన ఆత్మకథలో రాసిన లైన్స్ని చాలామంది ఆ పేజీని వైరల్ చేసిండ్రు. ఏమని అడిగిండట అంటే ప్రణబ్ ముఖర్జీ గారు, మీ తెలంగాణకు ప్రత్యేకమైన హోదా ఇస్తాం, అదేవిధంగా మీరు కోరుకున్నంత బడ్జెట్ కేటాయిస్తాం, కేసీఆర్ గారు ఈ ఉద్యమం మానండి అంటే, అయ్యా నా జీవితకాల స్వప్నము తెలంగాణ రాష్ట్రం, మీరు ఇస్తేనేమో సంతోషంగా మీకు రుణపడి వెళుతా, మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తా. నేను కోరుకునేది, నేను బతికుండంగా చూడాలనుకునేది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పిండట కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీతోటి. ఆయన రాసుకున్న తన జీవిత చరిత్రలో ఈ ఒక పేజీలో 8 లైన్లు ఉన్నాయి. ఆ 8 లైన్లను నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఒకసారి దాన్ని వైరల్ చేసి ఇది అందరు చదవాలని పెట్టిండ్రు. అది కరెక్ట్. నిజంగా స్వతంత్ర సమరయోధులతో సమానం. మనకు జరిగింది తెలంగాణ పోరాటం అనేది ఓ విధంగా రాష్ట్రం కోసం జరిగిన స్వతంత్ర పోరాటమే. అది మన రాష్ట్రం మనకు కావాలని జరిగిన స్వతంత్ర పోరాటం. భారతదేశ స్వతంత్ర పోరాటం ఎంత గొప్పదో, తెలంగాణ కోసం జరిగిన పోరాటం కూడా అంతే గొప్పది. వాళ్ళు దేశం కావాలని ఆనాడు 9 రాష్ట్రాలు పోరాటం చేస్తే, ఇక్కడ 4 కోట్ల ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలని వాళ్ళు పోరాటం చేసి 1300 మంది బిడ్డలు మలిదశ ఉద్యమంలో చనిపోయిన్లు. తొలి దశ ఉద్యమంలో అక్కడో 700 మంది చనిపోయింది. ఎంత గొప్ప పోరాటం అది, ఎంత గొప్ప స్ఫూర్తి అది కేసీఆర్ రగిలిచ్చింది. మామూలు ముచ్చట అది. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం ఏర్పడేది కాదు, 100% రాష్ట్రం ఏర్పడేది కాదు. కేసీఆర్ ఎన్నో రకాల వ్యూహాలు వన్నితే కానీ, ఎన్నో రకాల ఆలోచనలు చేస్తే కానీ, ఎంతో మదనపడి ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, మొక్కని వ్యక్తి లేడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన. ఇంకొక గొప్ప మాట అన్నాడు కేసీఆర్, ఎంత రాజనీతి కలిగిన మనిషి చూడు, ఓటుతోటే తెలంగాణను సాధిస్తాం, ఓటుతోటే సాధిస్తామన్నాడు ఆయన. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఆక్రోశానికి కావచ్చు, ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లున్నదో తెలపడానికి ఓటింగే, ఓట్ల ద్వారానే వాళ్ళు నిరసన తెలుపుతారు. కాబట్టి ఆ ఓటు ద్వారానే తెలంగాణ సాధిస్తాం నేను అని చెప్పిండు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి కాబట్టి ఆ ఎన్నికలనే మేము రాష్ట్ర సాధన కోసం ఉపయోగించుకుంటాం. అందుకే ఆయన అసలు ప్రతి దగ్గర పదవిని అసలు తృణప్రాయంగా విడిచిపెట్టి ఎన్నికలు పెట్టేది. ఆయనకు నిజంగా ఎంత గొప్పగా ప్రజలు ఆ రోజు ఎన్నిసార్లు రాజీనామా చేస్తే అన్నిసార్లు ప్రజలు గెలిపించిండ్రు. ఆ ప్రజలకు కూడా నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర వాళ్ళు ఒక్కరు బతికిచ్చిండ్రు. కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడ వాళ్ళు మద్దతు పలికిండ్రు. ఒకవేళ వాళ్ళు కేసీఆర్ను ఓడగొడితే అప్పుడున్న పాలకులు మీ ప్రజలే కాదా తెలంగాణ వద్దనుకొని కేసీఆర్ను ఓడగొట్టిండ్లు అని అదొక ప్రాపగాండ చేసు, అదొక దుష్ప్రచారం చేసు. కానీ అప్పటి ఏ నియోజకవర్గ ప్రజలు, అటు మెదక్ ప్రజలు కావచ్చు, ఇటు సిద్దిపేట ప్రజలు కావచ్చు, నిజంగా మీరు చరిత్రలో చిరస్మరణీయులు. మీరు ఇటు వస్తే మా స్టేషన్ కనుపూర్వలు ఉప ఎన్నిక జరిగితే ఆయన విజయరామరావును గెలిపించిండ్రు. అధికార పార్టీని ఓడగొట్టి విజయరామరావును గెలిపించిండ్రు. ఎంత గొప్ప చైతన్యం అది. కొంతమంది దొంగలంటే పారిపోయిండ్రు. రాజశేఖర రెడ్డి హయాంలో కొంచెం రాజశేఖర రెడ్డి ప్రలోభాలకు లొంగిపోయి ఆ దొంగలు పారిపోయింది. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ ఉద్యమానికి ప్రతిసారి మద్దతు పలికింది. అది ఓటు ద్వారానే తెలంగాణ సాధిస్తామన్నాడు, ఓటు ద్వారానే తెలంగాణ సాధించి చూపించాడు.